లోకం మెచ్చిన వ్యక్తి కాదు, కన్నవారు చూసి గర్వపడే కొడుకు అస్సలే కాదు. భూమికే భారమైన నరరూప రాక్షసుడు, పసి మొగ్గను చిదిమేసిన ఒక మానవ మృగం. ఆడపిల్లల ఉసురు తగిలితే చావెలా ఉంటుందో, దిక్కు మొక్కులేని అంత్యక్రియలు ఎలా జరుగుతాయో కులవర్ధన్ డెడ్ బాడీకి పట్టిన గతి చూస్తే అందరికీ అర్థమవుతుంది. ఒక్కసారి ఈ సీన్ చూడండి. బాలికను దారుణంగా రేప్ చేసి చంపేసిన కులవర్ధన్ డెడ్ బాడీ ఇది. చిన్నారి ఉసురు తీసిన కామోన్మాదికి పట్టిన గతి ఇది. దిక్కు మొక్కు లేకుండా పడి ఉన్న శవం. పురుగులు పట్టినా పట్టించుకునే వాళ్ళు లేరు. అంత్యక్రియలకు తెలిసిన వాళ్ళు ఎవరూ ముందుకు రాలేదు. ఇది కుక్క చావంటే. సాధారణంగా ఎవరైనా మనిషి చనిపోతే 4 భుజాలు తగులుతాయి. మనిషి చివరి మజిలీ అయినా బాగుండాలి అని ఒక వాల్యూ ఇస్తుంది సొసైటీ. ఆ మనిషి ఎలాంటి వాడైనా అంతిమ సంస్కారాలకు ఆ నలుగురు తరలివస్తారు, పాడిమోస్తారు. కానీ కులవర్ధన్ చావు మాత్రం ఇలా కాదు. పాపమన్న వారే లేరు. ఈ నరహంతకుడి శవానికి ఆ నలుగురి నీడ కూడా కరువైంది. ఎవరూ ముందుకు రాకపోవడంతో చివరికి మున్సిపాలిటీ చెత్త బండే దిక్కైంది. శవాన్ని ఎలా గుంతలో విసిరేశారో చూడండి. ఆ వెంటనే జేసీబీతో గుంతను ఇదిగో ఇలా పూడ్చేశారు. ఇది కులవర్ధన్ చేసిన పాపానికి డంప్ యార్డ్లో దక్కిన ఫలితం. చచ్చాక చివరికి అంత్యక్రియల్లో పాల్గొన్న మున్సిపల్ సిబ్బందితోనూ చీకొట్టించుకున్న దుస్థితి. మదనపల్లిలో 7 సంవత్సరాల చిన్నారి పైన జరిగిన సంఘటన. ఆ విషయంలో మేము కూడా మున్సిపాలిటీ వర్కర్స్గా ఎంతో బాధపడినాము. కాకపోతే ఏమరా అంటే ఆ శవాన్ని కాల్చడానికి కానీ పూడ్చడానికి కానీ కనీసం వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ స్నేహితులు కానీ ఎవరు వచ్చే పరిస్థితి లేదు. మాకు కూడా వాడిని చూడాలంటే వాడిని చేయాలంటే మాకు కూడా మనసు లేదు. కానీ ఉద్యోగ రీత్యా అధికారులు ఒక ఉత్తర్వులు బట్టి ఆ పని చేయాల్సి వచ్చింది. అటువంటి చండాలుడన్నా నీచుడన్నా దుర్మార్గుడన్నా వాడిని ఎన్నెన్నా ఘోరమైన మాటలు ఎన్నున్నా వాడిని అన్నా పాపం లేదు. ఎందుకంటే ఒక చిన్నారిని చిదిమేసిన నీచమైన వాడు కనుక వాణ్ణి ఖననం చేసేకి నా మనసు అంగీకరించకపోయినా కూడా అధికారుల ఉత్తర్వులతో మేము ఆ కార్యం చేసినాం. చూశారుగా, పాపం పండితే చావు ఎలా భయంకరంగా ఉంటుందో. అభన్ శుభన్ తెలియని చిన్నారిని దారుణంగా హింసించి రేప్ చేసి చంపి పైశాచికానందం పొంది డ్రమ్ముల్లో కుక్కిన ఈ కామోన్మాది చివరికి చెరువులో శవమై కుక్క చావు చచ్చాడు. పసివాళ్లను మహిళలను రేప్ చేసి చంపిన వాళ్లకు ఇదో గట్టి హెచ్చరిక. పసి ప్రాణాన్ని బలి తీసుకున్న వాడికి కనీసం పాడెమోసే దిక్కు కూడా ఉండదని గట్టి మెసేజ్ సొసైటీకి వెళ్ళింది. అనాథ శవాలకు మున్సిపల్ సిబ్బంది అంత్యక్రియలు చేస్తూనే ఉంటారు. కానీ కులవర్ధన్ అంత్యక్రియలు అనగానే రాక్షసుడికి తాము చేయాల్సి వచ్చిందా అనుకుంటున్నారు. ఆఫీసర్ల ఆదేశాలతో విధి నిర్వహణలో భాగంగా జేసీబీతో పూడ్చివేయక తప్పలేదు అని అంటున్నారు. అనాథ శవము అని చెప్పి మేము కొన్ని వేల మంది అనాథ శవాళ్ళు మేము పూడ్చినాము. కానీ దగ్గర పోయి ఎవరు ఇక్కడ అని అడిగేపాటికే ఫలానా కులవర్ధన అనే తెలిసేపాటికే నీచమైన నా కొడుకు మేము చేయాల్సి వచ్చింది. ఇంత చండాలమైన నా కొడుకు ఇంత చిన్న బిడ్డని కిరాతంగా చేసి చంపిండే నా కొడుకుని మేము పూడ్చాల్సి వచ్చిందని చాలా దుఃఖపడి చాలా బాధపడినాము. ఎన్నో శవాలు మేము పూడ్చింది ఆనందపడినాం. మేమే దాన సంస్కారాలు చేసినాం, మేమే ఖర్చు పెట్టినాం, అన్నీ చేసినాం. కానీ వీడిని పూడ్చేటప్పుడు మాత్రం చాలా బాధ అయ్యి చాలా దుఃఖం వచ్చింది. అయ్యో వీడిని ముట్టుకున్నామే, మేము గలీజి నా కొడుకుని ఎందుకు మేము ఇది దానం చేయాలని అనిపించింది. కాబట్టి ఇది వృత్తి, నా వృత్తి నేను నెరవేర్చాలి కాబట్టి నా అధికారులు నాకు ఆదేశం చేసినారు కాబట్టి నేను చేయాల్సి వచ్చింది. ఇది కేవలం ఒక దిక్కులేని అంత్యక్రియ కాదు, ఇది అరాచకానికి పట్టిన గతి. ఆడబిడ్డను వేధిస్తే ముగింపు ఎంత నికృష్టంగా ఉంటుందో మరోసారి కామాంధులకు అర్థమయ్యేలా చూపించిన ఘటన ఇది. కులవర్ధన్ కు జరిగిన అంత్యక్రియలు చూస్తే కుక్క చావు చచ్చాడని సమాజం ఆనందపడింది. మనిషిగా పుట్టి మృగంలా మారిన వాళ్లకు దిక్కులేని కుక్క చావు. మున్సిపాలిటీ చెత్త బండిలోనే అంత్యక్రియలు అన్న స్ట్రాంగ్ మెసేజ్ అయితే జనంలోకి వెళ్ళింది.